అందరికీ హాయ్ అండి. రఘు ప్రయాణాలు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను విజయనగరం బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నాను అనేది మీరు ఈ వ్లాగ్లో చూసి తెలుసుకుంటారు. రండి ప్రయాణాన్ని మొదలు పెడదాం. ప్రజెంట్ ఇప్పుడు మనం విజయనగరం నుంచి ఎస్కోట ట్రావెల్ చేయబోతున్నాం. ఇదిగో ఈ పల్లె వెలుగు బస్సులో మనం ట్రావెల్ చేయబోతున్నాం. సర్వీస్ నెంబర్ 202 విజయనగరం ఎస్కోట గంటియాడ తామరాపల్లి జంక్షన్ తాటిపూడి బొడ్డవర మీదుగా ఎస్కోట వెళ్తుంది. ఈ బస్సులో మనం ట్రావెల్ చేయబోతున్నాం. విజయనగరం బస్ స్టేషన్లోంచి బస్సు అయితే బయలుదేరిపోయింది. చల్ల గాలి తగులుతుందండి బాబు. ఇప్పుడు ఈ ఎండకి ఇక్కడ చూడండి, సిగ్నల్ పాయింట్ దగ్గర గ్రీన్ కలర్ది మ్యాట్ వేశారు. అంటే ఎండ నుంచి కొంచెం నీడ పట్టణ ఉండొచ్చు అని చెప్పేసి ఒక పక్క వేసారు. మరి ఇంకొక పక్క వేయలేదు, ఇంకా 3 పక్కల వేయలేదు. ఓకే, ఏదో పక్క వేసారుగా. విజయనగరం నుంచి ఎస్కోట్కి టికెట్ 55 రూపాయలు తీసుకున్నారు. మొత్తం 41 కిలోమీటర్లకి. విజయనగరం నుంచి ఎస్కోట్ వెళ్ళడానికి 3 రకాల సర్వీసులు ఉంటాయంటే, నార్మల్గా బేసిక్ సర్వీస్ ఏంటంటే ధర్మవరం జంక్షన్ మీదుగా ఎస్కోట్ వెళ్ళిపోయే సర్వీసు, ఇంకొకటి జామీ మీదుగా ఎస్కోట్ వెళ్ళే సర్వీసు, ఇంకొకటి తాటిపూడి మీదుగా ఎస్కోట్ వెళ్ళే సర్వీసు. ఇప్పుడు మనం ఉన్న బస్సు తాటిపూడి మీదుగా ఎస్కోట్ వెళ్ళే సర్వీస్ అన్నమాట. ఇవన్నీ పొలాలే. మరి వ్యవసాయం చేస్తున్నారో చేయడం మానేశారో మనకు తెలియదు. ఇవి పచ్చగా ఉన్నప్పుడు కనుక మనం వస్తే అసలు ఫుటేజ్ మనకి భలే వచ్చేది. కానీ అన్నిసార్లు అన్నీ మనకు అనుకూలంగా జరగాలి అన్న రూల్ ఏం లేదుగా. ప్రకృతికి అనుగుణంగా మనం ఉండాలి తప్ప మనకు అనుగుణంగా ప్రకృతి ఉండదు. ఇక్కడ ఒక వాటర్ బాడీ, డ్రైవర్ గారు శుతి మెత్తగా తోలుతున్నారు బండి. మరి రాను రాను ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ మృదువుగా శుతి మెత్తగా బండి వెళ్తుంది. కుదుపులు లేకుండా, ఓవర్ స్పీడ్ లేకుండా. జగ్గంపురం అంట, అటుపక్క రైట్ సైడ్లో జగ్గంపురం అనే ఊరేదో ఉన్నట్టుంది. అది ఏ ఊరో మనకు తెలియదు, కానీ ప్యాసింజర్స్ దిగారు. నరవ అంట ఈ ఊరి పేరు. కోటారుబిల్లి జంక్షన్. ఇప్పుడు ఎస్కోట్ వెళ్ళడానికి ప్రయాణికులు అయితే సిద్ధంగా ఉన్నారు. టోల్ ప్లాజా రాబోతుంది. మరి టోల్ ప్లాజా ఎక్కడుందో ఏంటో మనకు తెలియదు. అక్కడ టోల్ ప్లాజా మీద పేరుంటే చూసి చెప్తా ఇది ఏ ఊర్లో ఉందో. సూర్యారావు గారిని చూస్తారు ఇటు ఎలా ఉన్నారు చూస్తారా. ఆయన అస్తమిస్తూ కూడా ఉజ్వలంగా వెలుగుతున్నాడు. చూద్దాం మనం ఎస్కోట చేరేలోపు ఆయన ఎంతవరకు కిందకి దిగుతారో. ఈ సాయం సంధ్య వేళ ఎస్కోటకి ప్రయాణం చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. గాలి చల్లగా వేస్తుంది. ఎండ కూడా లేదు, ఎక్కువగా లేదు. ఇది ఏ జంక్షనో ఏంటో మనకి తెలియదే. ఈ లోపలికి వెళ్తే ఏదైనా ఊరు వస్తుందేమో. నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఎస్కోట్ వెళ్ళిపోవచ్చు. యాక్సిడెంట్ అయితే అయినట్టు ఉందండి విజయనగరం ఎస్కోట్ బండికి. పోలీసులు అందరూ వచ్చి ఉన్నారు. ఏమైందో ఎవరిదో రానుకోతో ఏందో పరిస్థితి. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం తాటిపూడి డ్యామ్కి వెళ్తామన్నమాట. యాక్చువల్లీ ఇలా వెళ్ళిపోతే మనం ఎస్కోట్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కానీ ఇది కొంచెం 7 కిలోమీటర్లు తిరిగి వెళ్తుంది అన్నమాట. అందుకనే తాటిపూడి మీదుగా ఈ బస్సు వెళ్తుంది.
సెట్ అవ్వలేదు కానీ సాయంత్రం అయితే అయిపోయినట్టుంది. ఎండ లేదు. సో ఇలా ఈ వ్యూ చూడండి. డ్రైవర్ కుర్రోడే కానీ జమ్మని కొట్టట్లేదు. చాలా నిదానంగా డ్రైవ్ చేస్తాడు. ఈ మామిడి చెట్టు చూడండి అసలు కాయలు ఎలా ఉన్నాయో. కలెక్టర్ కాయలు ఏదంటే కలెక్టర్ కాయలు అప్పుడే వస్తాయి. కలెక్టర్ కాయలు సీజన్ చివరిలో కదండి వస్తాయి. ప్రయాణాలు అంత కష్టంగా అనిపించినా ఇలాంటివి చూసినప్పుడు అంటే మనసంతా భలే తేలిక అయిపోద్దండి. కష్టం అంతా మర్చిపోతాం. ఒక కొత్త ఎనర్జీ వస్తుంది మనలో. ఇవన్నీ పిక్నిక్ స్పాట్లో ఉన్నాయండి. కార్తీక మాసం వస్తే ఇవన్నీ నిండిపోయి ఉంటాయేమో. అదే కార్తీక మాసం కనుక మామిడికాయల సీజన్లో వస్తే చెట్టు మీద ఒక్క కాయ ఉండదేమో. కొత్త వెలగడ కాలనీ అటుపక్క ఉంది. డ్రైవర్ గారు సీటు పక్కన సీట్ ఉంటుంది. దాన్ని ఏమంటారో తెలియదు కానీ పేరు మర్చిపోయానండి. తెలుసు కానీ పేరు మర్చిపోయాను. ఆ సీట్లో కూర్చొని తీయచ్చు. కానీ డ్రైవర్ గారికి కొంచెం డిస్ట్రాక్షన్గా ఉంటుంది. నేను మధ్య మధ్యలో కెమెరా ఎత్తి మాట్లాడుతుంటే ఇడేం మాట్లాడుతున్నారా అని ఆయనకి కొంచెం ఆతృతగానో లేదంటే ఉత్సుకతగానో ఉందనుకోండి. ఎందుకు అదే బ్యాక్ సీట్లో కూర్చుందాం అనుకోండి, ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఫుటేజ్. ఎక్కడ కూర్చున్నామని కాదు కదా. ఈ మామిడి చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో, కానీ ఒక్క కాయ కూడా లేదు దానికి. కొన్ని దగ్గర అలాగే ఉన్నాయండి బాబు. కొన్ని దగ్గర బాగా వెరగ్గాస్తే, కొన్ని దగ్గర అసలు ఏమీ లేవు. ఈ రోడ్లోంచి లోపలికి వెళ్తే మదనాపురం అంట ఊరు. మదనాపురం అనే ఊరు వస్తుంది. ఇది రోడ్డు మీద బస్ స్టాప్. ఇక్కడ దిగిపోయి మరి లోపలికి ఎలా వెళ్తారో, ఆటోలో వెళ్తారేమో. చాలామంది దిగుతున్నారండి ఇక్కడ బస్సు. ఏదో కొత్త గుడి కడుతున్నారు, పెయింటింగ్ వేస్తున్నారు. చాలా కలర్ఫుల్గా ఉంది. రాముల వారి గుడి అనుకుంటాను, ఎందుకంటే సీతారామ లక్ష్మణులు ఉన్నారు అక్కడ. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. ఈ దారిలో వెళ్తే భలే ఉంది అసలు. చిన్న రోడ్డు, అటు ఇటు చెట్లు. ఓహో, ఇది కాలేజ్ అండి. వసతి గృహం ప్లస్ కాలేజ్ అనుకుంటా. ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, మదనాపురం, గంటియాడ. పిఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, మదనాపురం. ఈ రూట్లో వెళ్తే అరకు వెళ్ళిపోతాం మేము. అక్కడ జంక్షన్ నుంచి డైవర్షన్ తీసుకున్నాం. ఇప్పుడు విలేజ్లోంచి ఈ బస్సు వెళ్తుంటే ఈ ఊరు తాటిపూడి రిజర్వాయర్ ఉంది కదా. కండక్టర్ గారు కూడా అరిశారు, తాటిపూడి అమ్మా తాటిపూడి అని అరిశారు. ఎస్కాట్ వెళ్ళడానికి ఇక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇదే కావాలి బస్ స్టాప్. సూపర్ ఉందండి అసలు వ్యూ. దూరంగా కొండలు నాకు కనిపిస్తున్నాయి కానీ ఈ కెమెరాలో కనిపిస్తాయో లేదో నాకు తెలియదు. కానీ చాలా చాలా బాగుంది. పోలీస్ అవుట్ పోస్ట్ తాటిపూడి. శివుడి విగ్రహం చూడండి. ఇదేదో బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఏంటి.
ఓ వావ్, ఓహో, దేని బ్రిడ్జ్, దీనికి ఏదైనా పేరుందా? కిందంతా వాటర్ లేదు, అడగలా ఉంది. పిచ్చి మొక్కలు, చెట్లు అన్నీ వచ్చి ఉన్నాయి. మనం డ్యామ్ మిస్ అయిపోయాం. అటువైపుకి వెళ్తే డ్యాము, ఆ బ్రిడ్జికి మనం ఇటుపక్క చూసాం కదా, అటువైపు డ్యామ్ ఉంది. ఇంకొకసారి వచ్చి చూద్దాం. ముషిడిపల్లె. ఓ స్కూల్ చూడండి ఎలా అయిపోయిందో. ఓ ఈ చెట్టు చూడండి ఎంత ఉందో, దాని ఓడలు అన్నీ. చలివేంద్రం. ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో? ఓ 100 ఏళ్ళు ఉంటుందా ఈజీగా? ఉండొచ్చేమో. ఓడలు చూడండి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసే. ఇదేంటో మరి చూడాలి. దీనికి పేరు ఏమైనా ఉంటుందా లేదా? పిల్లలు బయట ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాల. ఓకే, గర్ల్స్ స్కూల్ మాట. రెసిడెన్షియల్ కూడా అక్కడే అనుకుంటా. ఇగో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్, తాటిపూడి, విజయనగరం డిస్ట్రిక్ట్. ఆ కొండ చూడండి, మీకు ఒక కొండ ఒకటే కనిపిస్తుంది, కానీ ఆ పక్క పక్కన కూడా చాలా కొండలు ఉన్నాయి. అవేవి కనిపించట్లేదు, అంటే కెమెరాలో కనిపించట్లేదు. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. నాకైతే కనిపిస్తున్నాయి కానీ విజిబిలిటీ కూడా క్లియర్గా లేదు నాకు. చాలా మసకగా. అది మరి ధూళా లేదంటే మేఘమా మనకు తెలియదు. బండవలస అంట ఊరు. ఇదిగో ఈ దీనిలోంచి వెళ్ళిపోతే బండవలస అనే ఊరు వెళ్దాం మనం. ఇదిగో ఇక్కడ చూడండి కొండ ఎలా కనిపిస్తుందో. ఆ పక్కన కూడా కొండలు ఉన్నాయి, మొత్తం కొండలే. ఆ బిట్ అంతా కొండలే ఎడాగా, కానీ కనిపించట్లేదు దీనిలో. కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఇది కనుక రియల్గా చూస్తే భలే మజా ఉంటుంది. నేను లోపల అంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో మీకు తెలియట్లేదు అనుకుంటా. నేను నవ్వుతూనే ఉన్నా. అసలు భలే ఉంది చూడడానికి. ఈస్టర్న్ ఘాట్స్ అంటారుగా ఇంగ్లీష్లో, తెలుగులో తూర్పు కనుమలు. ఇక్కడ అంతా మరి చదువు చేస్తుంది. మరి ఏంటో మరి పరిస్థితి, ఎందుకు చేసావో మనకు తెలియదు. వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎందుకో చదువు చేసుకుంటారు, మనకెందుకు? వావ్, తాటిపూడి డ్యామ్ చూడలేదన్న నిరాశ ఉంది. బట్ ఈ కొండలు చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ప్రకృతి తన నిర్మాణం ఎంత గొప్పగా చేసుకుందండి. అటుపక్క చూస్తే కొబ్బరి చెట్లు, అటుపక్క 2 కొండలు, ఆ కొండల్లోంచి ఇలా చూస్తే ఇటుపక్క మళ్ళీ కొండలు. ఈ రూటు వర్త్ JSW ఇండస్ట్రియల్ పార్క్స్. అంటే ఏం చేస్తారో ఇక్కడ. ఓ హెలీప్యాడ్ అండి, లోపల హెలీప్యాడ్ ఉంది చూసారా? ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే హెలికాప్టర్లు అక్కడ దిగిపోతారు. ఈ బ్యూటిఫుల్ సీనరీకి మనం 55 రూపాయలు ఇచ్చాం. కేవలం 55 రూపాయలు. 55 రూపాయలు ఇచ్చి మనం తగ్గ ఎంజాయ్ చేస్తున్నాం ఈ సీనరీని, ఈ బ్యూటీని. చూడండి అసలు. అంటే సాయంత్రం పూట ఇంకా బాగా కనిపిస్తుంది. మరి ఉదయం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సాయంత్రం అయిపోయింది కదా, సూర్యారావు గారు అస్తమించినట్టున్నారు, కనిపించట్లేదు ఎక్కడ. మబ్బుల చాట్ని ఎక్కడో దాక్కున్నట్టున్నారు. ఇదేదో
పార్క్లా ఉందండి. పార్క్ అంటే పార్క్ కాదు, ఏదో బంగాళా ఉంది, అదేంటో తెలియదు మనకి. జవహర్ నవోదయ విద్యాలయ, నవోదయ పాఠశాల. అది నవోదయ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ కొండలకి మరింత దగ్గరగా వచ్చేసాం మనం. సూర్యారావు గారు లేరు, మబ్బుల చాటున ఎక్కడో దాక్కున్నారు, లేదంటే ఆ కొండల వెనక ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన. ఇవన్నీ కొబ్బరి చెట్లే అటుపక్క అంతా. మరి మీకు టీవీ స్క్రీన్లో చూస్తే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చూడండి అసలు ఆ కొండల వెనక ఎవరో కిరీటం పెట్టినట్టు, లేదంటే ఆ కొండల వెనక ఏదో లైటింగ్ పెట్టినట్టు వెలుగుతుంది ఆ కొండ. అంటే సూర్యారావు గారు అక్కడ ఉన్నారు, ఆ కొండ వెనక ఉన్నట్టు ఉన్నారు. అరటి తోట, అరటి తోట. ఐతనపాలెం అనే ఊరు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చెయ్యరాదు. ఐతన్నపాలెం, అక్కడ ఐతన్నపాలెం అని ఉంది, ఇక్కడేమొచ్చి ఐతన్నపాలెం అని ఉంది. ఏది కరెక్టో మనకు తెలియదు. ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే అరకు వెళ్ళిపోతాం, లెఫ్ట్కి వెళ్తే ఎస్కోట. ఇప్పుడు మనం ఎస్కోట వరకు వెళ్తాం కాబట్టి బస్సు లెఫ్ట్కి తీసుకుంది. బొడ్డవర జంక్షన్. అరకుకి వెళ్ళే ముందు మనకి ఏమైనా కావాలంటే బొడ్డవర జంక్షన్లో తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఏమొచ్చి పెసరట్లు ఉంటాయి, చాలా ఫేమస్. ఆ లోపలికి వెళ్ళాలి. పేరు భలే ఉంది, భర్తాపురం. మరి భార్యాపురం అనే ఏమైనా ఏరియా ఉందా? శృంగవరపు కోటలోకి మనం ఎంటర్ అయిపోయాం. శృంగవరపు కోటని ఎస్ కోట అని కూడా అంటారు షార్ట్కట్లో. శృంగవరపు ఎస్ కోట. అలాగే ఎల్కోట కూడా ఉంది, దాని లక్కవరపు కోటని ఎల్కోట అని కూడా అంటారు. ఊరు వచ్చింది కదా, ఇంకా మనకి ఏంటంటే పొలాలు అవి కనిపించాయి. ఇంకా మనకి షాపులు, మెకానిక్ షాపులు, టైర్ షాపులు, మెడికల్ షాపులు ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఎస్కోటలో ఒక మంచి బిర్యానీ ఫేమస్, చాలా చాలా ఫేమస్. అంటే సినిమా స్టార్లు వచ్చినా కూడా ఆ బిర్యానీని అడిగి మరీ తెప్పించుకొని తింటారు. ఆ బిర్యానీ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. శృంగవరపు కోట అగ్నిమాపక కేంద్రం, ఫైర్ స్టేషన్, దానికి ఆపోజిట్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, అటువైపు ఉంటుంది. మన కెమెరా ఇప్పుడు తిప్పలేంగా. ఇంకొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఎస్కోట బస్ స్టేషన్ వచ్చేస్తుంది. ఇదే ఎంట్రన్స్ ఎస్కోట ఆర్టీసీ కాంప్లెక్స్కి. ఇది బస్సెస్ వెళ్ళడానికి ఇన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి అరకు వెళ్ళడానికి కూడా బస్సెస్ ఉంటాయి. విజయనగరంలో మొదలైన మన ప్రయాణాన్ని ఎస్కోట్లో ముగించాం. మళ్ళీ మరొక ప్రయాణంతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు చూస్తుండండి రఘు ప్రయాణాలు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.